पतये हर हर महादेव नमः पार्वती पतये हर हर महादेव ककार रूपा कल्याणी कल्याण गुणशालिनी कल्याणशैल निलया कमनीया कलावती अतिमधुर चापहस्तां अपरिमिता मोदबाण सौभाग्यां अरुणाम् अतिशयकरुणाम् अभिनवकुलसुन्दरीं वन्दे कल्याणशैलनिलया శైలం అనే దానికి అర్థం ఏంటంటే శిలలన్నీ కలిసి ఉంటే పెద్ద పెద్ద రాళ్ళకి శిల అని పేరు. ఆ శిలలన్నీ గుట్టగా పోసి శిలలన్నీ రాశిగా ఉంటే దాన్ని శైలం అంటారు. ఆ శైలం మీద అమ్మవారు శ్రీ కూర్చుంటే శ్రీశైలం. పర్వతానికి శైలం అని పేరు. శిలానాం వికారః శైల అంటే శిలాఘనం. అక్కడ మట్టి కానీ విసక్ కానీ ఏముండదు, రాళ్ళే రాళ్ళు రాళ్ళే రాళ్ళు రాళ్ళే రాళ్ళు, మొత్తం రాళ్ళే రాళ్ళు. ఎక్కడ కళ్యాణమే శిలలు. కళ్యాణం అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం సుఖం. ఆ సుఖమే శిలలుగా ఉన్నాయి. ఆ శిలలు గుట్టగా పోసి ఉన్నాయి. ఎక్కడ చూసినా ఏది చూసినా సుఖం తప్ప వేరే మరొకటి ఏది లేదు. కొన్ని కొన్ని కొండలు ఉంటాయండి, అంతా మట్టే. కొన్ని కొండలుంటాయి మట్టి దిబ్బలు. మట్టి దిబ్బలు అవి కూడా కొండల్లా కనిపిస్తూ ఉంటాయి. నర్మదా నది ఒడ్డున ఉండే కొండలన్నీ మీరు చూడండి, అన్నీ మట్టి దిబ్బలే. ఎక్కడ చూసినా రాళ్ల కొండలు చాలా తక్కువ, మట్టి కొండలు ఎక్కువ అక్కడ. ఆ మట్టి కొండలు అలా కాదు, ఇది శైలం. ఇది అంటే అవి ఏమైతాయి, త్వరగా కరిగిపోతాయి. వర్షం వస్తే కరిగిపోతాయి. ఈ శిలలేం కరగవు. అంటే ఈ సుఖం తగ్గిపోయేది కాదు, ఇది అలాగే నిలబడే సుఖం. కళ్యాణమే శిలలు. కళ్యాణ శిలల యొక్క సమూహమే కళ్యాణ శైలం. అంటే సుఖశైలం. సుఖమేవ శైల అంటే ఘనీభూతమైన సుఖం, బాగా కరుడు కట్టినటువంటి సుఖం మాట. ఆ సుఖంలో దుఃఖం అనేది ఏమాత్రమూ లేదు. మనకి లోకంలో అనుభవించే సుఖంలో దుఃఖం లేనటువంటి సుఖం లేనే లేదు. ఏదో ఇవాళ కొత్తగా పెట్టేటువంటి ఊరగాయలని చాలా బాగా ఉంటాయి, ప్రతి వాళ్ళు టేస్ట్ చేస్తారు. 2 రోజులు అయిన తర్వాత 3వ రోజు వాడు మూలపడతాడు. ఏమిటంటే కొత్త ఆవకాయ తిన్నానండి, దానివల్ల దుఃఖమేగా వచ్చింది. ఏ పనైనా చేయండి, ఏ పని చేసినా సుఖం అనుకుని ఏ పని చేసినా దుఃఖం అనివార్యం. దుఃఖం లేకుండా సుఖం ఉండనే ఉండదు. ఇది నియమం, గ్యారంటీ. అందువలన లోకంలో ఉండేటువంటి సుఖాలన్నీ దుఃఖములే అని యోగ సూత్రంలో సర్వం సుఖం దుఃఖమేవా అని ఒక సూత్రం నష్టం. సమస్త సుఖము వైషయికమైంది దుఃఖమే. దుఃఖం కానటువంటి సుఖం అంటూ ఏం లేదు. దీన్ని గీతల్లో ఎలా చెప్పారంటే, మొట్టమొదట్లో సుఖంగా కనిపిస్తూ ఉంటుంది, కానీ చివరికి వెళ్ళి చూస్తే కానీ ఇది మహాదుఖం అని తెలియదు. గజ్జి తామర ఉన్నవాడికి గోక్కుంటే మహాసుఖంగా బ్రహ్మానందంలాగా అనిపిస్తుంది. అరగంట గాయచిప్పుతో గోకిన తర్వాత అప్పుడు తెలుస్తుంది వీడికి అసలు దుఃఖం ఏంటో. పరిణామే విశోపమం ఎత్తదగ్రే. మొట్టమొదట్లో అమృతంలాగా ఉంటూ చివరికి వచ్చేప్పటికి ఇది మహావిషం అని తెలుస్తుందో అదే విశేష సుఖం. అది మొట్టమొదటి అలా ఉంటుంది, అదే దాని స్వరూపం, అది కాదు. దానికి లోన లటారం పైన పటారం. అది చివరికి వెళ్ళే వాటికి ఇది మహావిషం. కానీ అమ్మవారి స్వరూపం
అది ఘనీభూతమైన సుఖం, దానిలో దుఃఖం అనేది ఏమీ లేదు. ఆ కళ్యాణ శైలమందు ఆవిడ ఉంటుంది. ఆ కళ్యాణ శైలం అంటే ఎక్కడ ఉందండి? ఎక్కడో హిమాలయం ఉంటే ఒక అడ్రస్ చెప్పాం, మలయాచలం ఉంటే ఒక అడ్రస్ చెప్పాం, వింధ్యాచలం ఉంటే ఒక అడ్రస్ చెప్పాం. ఈ కళ్యాణ శైలం అంటే ఏమిటి అడ్రస్ అన్నారు? అడ్రస్ అడిగేవాడిదే అడిగేవాడే అడ్రస్ అన్నారు. స్వస్వరూపే కళ్యాణ శైలే అంటే స్వస్వరూపే, నీ స్వరూపమే కళ్యాణ శైలం రాబాయి. నీ స్వరూపంలోనే అమ్మవారు ఉంటుంది, కళ్యాణ శైల నిలయ. ఆమె ఎక్కడో అక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుందని వెతకద్దు. మొట్టమొదటి నీ దగ్గర వెతుక్కో. నీ దగ్గర వెతుక్కోకుండా అన్ని చోట్ల వెతుకుతూ ఉంటే ఏమీ లాభం లేదు, ఎక్కడా లేదు. రాజస్థాన్లో ఒక పెద్ద మారువాడి వాడు జేవర్ అనగా రత్నం వ్యాపారి జేమ్స్ వ్యాపారం చేస్తాడు. వాడు వ్యాపారం చేసేది బొంబాయి, రత్నాలన్నీ కొనేది రాజస్థాన్. వాడు ఒకేసారి చాలా కొన్నాడు, చాలా డబ్బు పెట్టి. దీన్ని పక్కన ఒకడు గమనిస్తున్నాడు. వాడు అనుకున్నాడు వీడికి తెలియకుండా నేను గమనిస్తున్నానని, కానీ ఆ వ్యాపారి వీడిని గమనించాడు. వీడు గమనించి వాడేం కంగు తెలియలేదు, వాడేమీ దాచుకోకుండా వాడిని పిలిచి, ఏమయ్యా ఇవి బాగున్నాయి లేవో చూడన్నాడు. వాడు, ఏమండి వీటికంటే కూడా ఇవి బాగా ఉన్నాయి, అయితే అవే కొను. వాడి సలహా తీసుకొని అవన్నీ కొని వీడి చేతి మీదుగా డబ్బులు ఇప్పించి, ఇవి తీసుకున్న తర్వాత వీడు ఉత్సాహంలో ఉన్నాడు. వాడు ఎక్కడ పెట్టాడో వీడికి అర్థం కాలేదు. ఎక్కడో చోట పెట్టాడు, ఒక పెట్టె మాత్రం వదకుండా పట్టుకుంటున్నాడు. సరే వీడు కూడా వీడి వెంట పడ్డాడు, ఈ మారువాడి వెంట పడ్డాడు. వాడు కూడా కాఫీ తాగుతావా, లస్సీ తాగుతావా అడుగుతూనే ఉన్నాడు, ఇప్పిస్తూనే ఉన్నాడు. నా వెంట ఎందుకు పుడుతున్నావని అడగట్లేదు. ట్రైన్లో ఎక్కి కూర్చున్నాడు, వాడు ట్రైన్లో కూర్చున్నాడు. టికెట్ మాస్టర్ అనగానే ఇప్పుడు మావాడు వాడు కూడా టికెట్ పోయిన్నాడు, డబ్బులు ఇచ్చేసాడు. రైల్లో వచ్చిందల్లా కూడా పెడుతున్నాడు. బండి దిగిన తర్వాత ఎక్కడికో పోతావు, ఎందుకు నాతో పాటు రా అన్నాడు. ఇంట్లోకి వెళ్ళాడు, ఏసీ రూమ్ ఇచ్చాడు, భోజనం పెట్టాడు. ఒకరోజు ఉంటాడు, 2 రోజులు ఉంటాడు. వీడు వచ్చిన పని వేరు. అసలు వీడు వచ్చిన పని వేరు. వీడు నిద్రపోతూ ఉండగా ట్రైన్లో వీడు జేబులన్నీ చూశాడు, వీడు తలకాయ కింద ఉన్నటువంటి పెట్టె తీసి చూశాడు. వీడు నిద్రలో ఏమాత్రం కదలట్లేదు, పెట్టెలో లేదు, జేబుల్లో లేవు, ఎక్కడా లేదు. ఎక్కడ పెట్టాడో తెలియట్లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 2 రోజులు అయిన తర్వాత ఇక వీడు మనకేమో అర్థమయ్యేట్లేడు, అది నేను వెళ్ళొస్తా. అయితే నీకు ఏమన్నా కావాలంటే డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్తావు ఒంటరిగా. వాడు అన్నాడు, ఇంత ప్రేమ వరకు పోస్తున్నావు బాగానే ఉంది, అసలు కొన్నవన్నీ ఎక్కడ పెట్టావన్నాడు. వాడన్నాడు, నీ జేబులో పెట్టాను రా అన్నాడు. వాడు జేబు చూసుకోకుండా మొత్తం ప్రపంచం అంతా చూస్తున్నాడు. మొత్తం వీళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత 2 రోజుల్లో వీళ్ళ ఇల్లంతా కూడా సోదా చేశాడు. వాడి ఇంటి వాళ్ళందరికీ పెట్టాడు. వాడు ఏదైనా చేయని మాట్లాడిన అనుకోండి, ఎందుకంటే వాడు విప్పిన చొక్కాని వీడి దగ్గర పెట్టుకున్నాడు. అయిపోయింది, వీడి పని అయిపోయింది. ఆ జేబులో ఉందని వీడికి తెలియదు, ఎప్పుడు పెట్టాడో తెలియదు. అడుగున్నా, నాకంటే పెద్ద దొంగవే నువ్వు, నా జేబులో ఎప్పుడు పెట్టావో నాకే అర్థం కాలేదు. అలాగే మనం అమ్మను చూడ్డానికి, ఏమండి నేను మధుర వెళ్తున్నాను, ఏమండి నేను వైష్ణవి క్షేత్రం వెళ్తున్నాను, ఎక్కడికో అక్కడికి వెళ్తున్నా, ఎక్కడికి వెళ్ళినా, కంచి వెళ్ళినా, కామాక్షి ఎక్కడికి వెళ్ళినా అమ్మవారు ఉన్నది నీ లోపల. కళ్యాణ శైల నిలయ, కళ్యాణ శైలం అనేది నీ ఆత్మ.
అక్కడ ఉన్నటువంటి స్వరూపాన్ని వదిలేసి ఎక్కడో అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తానండి. ఎక్కడికి వెళ్తే మాత్రం ఏం దొరుకుతుంది? ఇదే కథ. అతః కళ్యాణశైల నిలయ తస్మింస్థిష్ఠతీతి స్వస్వరూపే ఆనందఘనే. దానికే ఆనందవనం అని పేరు. మనం ఉండే కాశీకి ఏమిటి పేరు? ఆనందవనం. ఏదో ప్రతివాడు సంకల్పంలో ఆనందకారణమే అని చెప్తూ ఉంటారు తప్ప గడగడగడగడ సంకల్పం చెప్పేస్తారు. ఇదే ఆనందవనం, స్వస్వరూపమే ఇది. ఈ ఆనందవనం స్వస్వరూపే ఆనందఘనే నిలయతి తిష్టతి ఇది కళ్యాణశైల నిలయ. ఈ విషయాన్ని ఉపనిషత్తుల్లో అడిగారండి. ఏమండి, భూమి ఎక్కడ ఉంటుంది? నీటిలో ఉంటుంది. నీరు ఎక్కడ ఉంటుందండి? నిప్పులో ఉంటుంది. నిప్పు ఎక్కడ ఉంటుందండి? వాయువులో ఉంటుంది. వాయువు ఎక్కడ ఉంటుంది? ఆకాశంలో ఉంటుంది. ఆకాశం ఎక్కడ ఉంటుందండి? మహత్తత్వంలో ఉంటుంది. మహత్తత్వం ఎక్కడ ఉంటుంది? అవ్యక్తంలో ఉంటుంది. ఇలా పరంపరగా ప్రశ్నలు చెప్తూ పోతూ ఉంటే సమస్తము భగవంతుడిలో ఉంటుంది, పరమాత్మలో ఉంటుంది. ఆ పరమాత్మ ఎక్కడ ఉంటాడు? స్వే మహిమ్ని, నీలో ఉంటాడురా. స్వే మహిమ్ని, అందులో స్వకీయమైన స భగవ కస్మిన్ ప్రతిష్ఠిత. ఆ భగవంతుడు పరమాత్మ ఎక్కడ ఉంటాడో, ఆ దేవి ఎక్కడ ఉంటుంది? స్వే మహిమ్నీతి హోవాచ. నాయన నీ స్వస్వరూపంలోనే ఉంటుంది. అందువల్ల ఎక్కడికో వెళ్ళి బతకవలసిన అవసరమేమీ లేదు. ఎక్కడికో మూట ముళ్ళని ఎత్తున వేసుకుని ఏ ధర్మశాలల్లోనో మట్టిలో పడుకుని ఏదో తిని తినక ఏమీ చేయవలసిన అవసరం లేదు. నీలోనే ఉన్నది వెతుక్కో. అందువల్ల స్వే మహిమ్నీతి హోవాచ దేవదత్త స్వస్మిన్నేవ స్వయం వర్తతే ఇది లౌకిక ప్రయోగాచ. ఏమండి, మనం ఎవరింటికో వెళ్ళాం. ఆయన చాలా పెద్ద డాక్టర్. ఏమండి డాక్టర్ గారు ఎక్కడ ఉన్నారండి? అయ్యా ఇక్కడే ఉన్నారండి డాక్టరు. అయ్యా బాగానే ఉందండి. ఇక్కడే ఉన్నారంటే ఎక్కడ? నాలోని నేనే డాక్టర్ ఉన్నాయా? అలాగే భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? అయ్యా నాలోనే ఉన్నాడు. నాలోనే ఏమిటంటే నేనే భగవంతుడిని. అహం బ్రహ్మాస్మి. అందువల్ల దేవదత్త స్వస్మిన్నేవ స్వయం వర్తతే. దేవతాయాః స్వస్వరూపే స్వావస్థానే యుజ్యతే. స్వయం ప్రకాశమైనటువంటి దేవత అనే శబ్దానికి అర్థం స్వయం ప్రకాశమానం. స్వయం ప్రకాశమానమైనటువంటి స్వస్వరూపంలో తాను ఉంటున్నాడు. కళ్యాణమేవ శైలవద్ఘనీభూతం. ఇప్పుడు ఏదో సాధారణమైనటువంటి రాళ్లను పిండి చేయొచ్చండి. నెల్ల రాతిని మనం ఎన్ని కొట్టినా కొట్టేటువంటి రాళ్ళు పగులుతాయి తప్ప ఆ రాయి ఏమన్నా పగులుతుందండి? అంత ఘనీభూతమైన రాయి. ఇనపతో కొడుతూ ఉంటే ఇనం ముక్కలతో కొడుతూ ఉంటే ఇనం ముక్కలే పగులుతాయి. అది కదండి రాయి. అది బ్లాక్ స్టోన్ ఎట్లా ఉంటుంది? అలాగే ఈ శైలవత్ ఘనీభూతం ఆనందం అక్కడ ఘనీభూతమై ఉన్నది. ఆ ఆనందాన్ని భేదించలేడు, ఆ ఆనందాన్ని తరిగింప చేయలేడు. నిత్య నిరతిశయానందం కళ్యాణశైల. దీనిని ఆనందమయ కోశం అని చెప్తారు అన్నమాట. కోశం అనే శబ్దానికి అర్థం ఏంటంటే నిధి. వాళ్ళకి పెద్ద పెద్ద రాజులకి కోశాలు, ధన కోశాలు ఉంటాయి కదండి. కోశాధికారి, కోశాధ్యక్షుడు అంటే కోశం అంటే నిధి. ఆనందమయ కోశం, ఆనందమే అక్కడ ఉంటుంది. అదే కళ్యాణశైలం. మనకి మొట్టమొదలు అన్నమయ కోశం. అన్నమయ కోశం ఈ శరీరం. దీని తర్వాత ప్రాణమయ కోశం, ఇంద్రియములు ఇవన్నీ కూడా. దాని తర్వాత మనోమయ కోశం, మనస్సు ఉంటుంది. దాని తర్వాత విజ్ఞానమయ కోశం, బుద్ధి. దాని తర్వాత ఆనందమయ కోశం, ఆనందమే ఆనందం.
దానిలో పరమాత్మ బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ, అక్కడ పరమాత్మ ఆనందమయ కోశంలో పరమాత్మ. కళ్యాణశైలో నిలయ యస్యా సా, కళ్యాణశైలమే నిలయంగా కలిగినటువంటిది. బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ, ఆనందమయ కోశమే బ్రహ్మ కాదు, ఆనందమయ కోశంలో ఉండేది బ్రహ్మ. దీని గురించి చాలా పెద్ద విచారం సూత్రభాష్యంలో జరిగింది. ఆనందమయోభ్యాసాత్ అని ఒక అధికరణం, ఆనందమయాధికరణం అని ఒక అధికరణం. ఆచార్యుల కంటే ముందు ఉన్నవాళ్ళు, ఆచార్యులందరూ కూడా శంకర భగవత్పాదుల కంటే ముందు ఉన్నవాళ్ళు ఆనందమయ కోశమే పరమాత్మ అని వాళ్ళు చెప్పారు. దాన్ని మొట్టమొదలు అనువదించి శంకర భగవత్పాదులు దాన్ని ఖండించారు. ఆనందమయ కోశం పరమాత్మ కాదు, ఆనందమయ కోశంలో ఉపలభ్యమానమయ్యేవాడు పరమాత్మ. ఎందుకంటే ఆనందమయ కోశానికి అక్కడ ఆనందం మాత్రం మనకు వస్తున్నది, ఆ వచ్చే ఆనందం మనకి తెలియట్ల, వచ్చిన తర్వాత తెలుస్తున్నది. నిద్రపోయి లేచిన తర్వాత నేను సుఖంగా నిద్రించాను అని తెలుస్తున్నది. ఆ సుఖ సమయంలో తెలియట్లే. అందువల్ల ఆనందమయ కోశం అనేది అది. ఆ ఆనందమయ కోశం పరమాత్మ కాదు, దానిలో. అందువల్ల కళ్యాణశైల నిలయ, కళ్యాణశైలం అనేది ఆనందమయ కోశం, అక్కడ ఉండేటువంటిది అమ్మ అని బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ ఇది ఉక్త శృతి ప్రామాణ్యాత్. అథవా మహామేరు, మహామేరు ఇప్పుడు శృంగ మధ్యస్థ, సుమేరు శృంగ మధ్యస్థ అని కదండి. మేరు అనే దానికి పర్వతం ఒకటి ఉంది, మేరు పర్వతం. కానీ మేరు పర్వతాన్ని ఇంతవరకు ఎవడు చూడలేదు, అది ఎక్కడుందో కూడా తెలియదు. సర్వేషాం ఉత్తరతో మేరు అని చెప్తారు, అందరికీ ఉత్తరంగా ఉందని చెప్తారు. అందరికీ ఉత్తరంగా ఉండడం ఎలా కుదురుతుందండి సరే? అంటే అది అందరికీ ఉత్తరంగా ఉన్నదంటే ఉత్తరం అనేది అనంతంగా ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు అది దక్షిణంగా ఉండే వాళ్ళకి ఉత్తరంగా ఉంటే దానికి పూర్వంగా ఉండే వాళ్ళకి అది ఉత్తరంగా ఉండగలదా? దానికి పశ్చిమంగా ఉండే వాళ్ళకి అది ఉత్తరంగా ఉండగలదా? ఏమిటి సర్వేషాం ఉత్తరతో మేరు అంటే అర్థం ఏమిటి? ఇది సిద్ధాంతం. మేరు అనే దానికి నాభి అని అర్థం. మేరు ఇది మాలలో మనకి జపం చేసుకునే మాల ఉంటుంది కండి, దాంట్లో మేరు అని చెప్తాం, అది మధ్యలో ఉంటుంది. ఆ మేరుని ఉల్లంఘించకూడదు. జపం చేసేవాళ్ళు ఆ మేరు దాకా వెళ్ళి మళ్ళా తిప్పుకొని జపం చేయాలి తప్ప మేరు ఉల్లంఘించకూడదు. ఆ మేరు మధ్యలో ఉంటుంది అని చెప్పాడు. ఆ మేరు మధ్యలో ఉంటుంది, అది ఒక శైలం అని అనుకున్నప్పుడు నిజానికి ఇక్కడ మేరు అనే శబ్దానికి అర్థం మన శరీరంలో బైందవాసన ఆజ్ఞను దాటి అక్కడి నుంచి ఒక్కొక్క అంగుళానికి పైకి వెళ్తే 10వ అంగుళం దగ్గర మూర్ధస్థానం వస్తుంది. అక్కడ సహస్రార పద్మం ఉంటుంది. సహస్రార పద్మం దగ్గర ఒక బిందువు ఉంటుంది, అది మహామేరు. అది మూలాధారం నుండి అక్కడ దాకా ఉంటుంది, దాన్ని మహామేరు అంటారు. ఈ మహామేరుకే పేరు కళ్యాణశైలం అని పేరు మహామేరు. ఆ మహామేరులో అంటే సహస్రార పద్మంలో ఉండేటువంటి అమ్మ. ఎందుకంటే మొట్టమొదలు అక్కడ దర్శనమవుతుంది. అక్కడికి ఎప్పుడైతే జీవుడు దర్శనం చేస్తాడో అక్కడికి వెళ్ళి అక్కడ అమృతధారలు కురిస్తే అమృతధారలతో ఆప్లావితుడైపోయి ఒళ్ళంతా తడిసిపోయి ముద్దయిపోయి చాలా చల్లబడి ఆదిదైవిక ఆధ్యాత్మిక ఆదిభౌతిక తాపత్రయములన్నీ పోయి
చాలా సంతోషంగా ఉండి ఆ వచ్చేటువంటి అమృతాన్ని దోషులతో కడుపు నిండా తాగి సంతృప్తుడై వాడి జీవభావాన్ని వదిలేసి పరమాత్మతో ఐక్యమైపోతాడు. ఇది జరిగింది కళ్యాణ శైల నిలయ. అందువల్ల సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగర నాయక. ఇక్కడ 2 పాఠాలు ఉన్నాయి. సుమేరు శృంగ మధ్యస్థ అని ఒకటి, సుమేరు మధ్య శృంగస్థ అని కూడా ఒకటి, 2 పాఠాలు. అంటే సుమేరుకి 3 శిఖరాలు ఉంటే దానిలో మధ్య శిఖరంలో ఈమె ఉన్నది అని ఒక అర్థం. అథవా సుమేరుకి 2 శిఖరాలు ఉంటే ఆ 2 శిఖరాల మధ్యలో ఈవిడ ఉన్నది అని ఒక అర్థం. అందువల్ల సుమేరు మధ్య శృంగస్థ అనే పాఠాన్ని మన వాళ్ళు తీసుకున్నారు. 3 ఉన్నాయి అక్కడ, ఆ 3లో ఇది. అందువల్ల కళ్యాణ శైల నిలయ, ఆనందము ఘనీభూతమైన చోట ఆ అమ్మవారి ఆవిర్భావం జరుగుతుంది. అమ్మవారు అక్కడ ఉన్నదని మనకి తెలిసిపోతుంది. మనం దుఃఖంలోనే కూర్చుంటే అమ్మవారు కల్పించట్లేదండి, అమ్మవారు దొరకట్లేదండి, నేను ఎంతో జపం చేశానండి, వారి దగ్గర ఉపదేశం తీసుకున్నానండి, వీరి దగ్గర ఉపదేశం తీసుకున్నాను, ఆ పుస్తకాన్ని చూశానండి, ఈ పుస్తకాన్ని చూశానండి, ఏం జరుగుతుంది? అందువల్ల మనం రజోగుణంలోకో తమోగుణంలోకో వెళ్ళినట్లయితే అది కళ్యాణశైలం కాదు కదా. కళ్యాణశైలానికి వెళ్ళినట్లయితే అక్కడ ఏ దుఃఖాలు వెంట పడనే పడవు, వాటికి అక్కడ ఎంట్రన్స్ లేదు, వాటన్నింటినీ తోసేస్తారు. వీడు చాలా శుద్ధమైనటువంటి ఆనందఘనుడై కూర్చుంటాడు. ఆ ఆనందఘనంలో కూర్చున్న వాడికి అమ్మ దర్శనం అవుతుంది. వాడు అమ్మ ఒళ్ళోనే కూర్చుంటాడు, వాడే స్వయం తల్లి అయిపోతాడు. అందువల్ల కళ్యాణ శైల నిలయాయై నమః. కళ్యాణ శైల నిలయ కమనీయ కళావతి. అమ్మ చాలా కమనీయమైనటువంటి, కమనీయం అనే దానికి చాలా మనం విడిచిపెట్టడానికి వీల్లేనంత సంతృప్తికరమైన వస్తువు. ఏదైనా ఒక వస్తువు మనకి తెలుగు భాషలో కమనీయం అనే దాన్ని కమ్మగా ఉన్నదంటారు. అంటే కమనీయ అనే దానికి అపభ్రంశ శబ్దం కమ్మగా. అంటే అది ఎలా ఉంది అని మనం చెప్పలేం. అది బాగా ఉందంటే సరిపోలా. మనకి గ్రేట్నెస్ అని అంటే సరిపోక పెంటాస్టిక్ అంటే దాని అర్థం వేరు. అలాగే ఇది ఎలా ఉందండి, చాలా బాగా ఉంది అంటే సరిపోదు. కమ్మగా ఉన్నది అంటే అది వేరు మాట. అందువల్ల కమనీయ, ఆ కమనీయం అంటే పరమ ప్రేమాస్పదం, అని విడిచిపెట్టడానికే వీల్లేదు. భోజరాజు గారి సభలో చాలామంది విద్వాంసులు ఎప్పుడూ ఉంటూ ఉండేవాడు. ఆ విద్వాంసులందరినీ ఆయన ఒక రోజున ప్రశ్నించాడు, ఏమండి సౌందర్యం అనే శబ్దానికి మీరు అర్థం చెప్పాలి. సౌందర్యం అంటే ముక్కు పొడుగ్గా ఉండడం సౌందర్యమా, లేకపోతే కన్ను పెద్దగా ఉండడం సౌందర్యమా, లేకపోతే తెల్లగా ఉండడం సౌందర్యమా? ఎందుకంటే తెల్లగా ఉండేవాడు సౌందర్యం లేనివాడు చాలామంది ఉన్నారు, కళ్ళు పెద్దగా ఉండేవాడు సౌందర్యం లేకుండా ఉండేవాడు. సౌందర్యం అంటే ఏం చెప్తాం అంటే ఏ పండితులు సరైనటువంటి సమాధానాన్ని ఇవ్వలేదు. ఈయన కాళిదాసు ఒక సమాధానం ఇచ్చాడు. సౌందర్యం అంటే రమణీయం, కమనీయం, ఇవన్నీ సమాన పదాలు. సౌందర్యం, రమణీయం, కమనీయం. ఇప్పుడు మనం కమనీయ చెప్పుకుంటున్నాం కదండి. ఈయన ఏమన్నాడంటే, ఇప్పుడు మన స్వామివారి చిత్రాన్ని మనం చూస్తున్నాం, రోజు చూస్తున్నాం, అనుక్షణం చూస్తున్నాం. ఎన్నిసార్లు చూసినా ఇది చూసిందిలే అని అనిపించట్లేదు, ఇంకా చూడాలనిపిస్తారు, ఇంకా చూడాలనిపిస్తారు. అంటే దీనికి అర్థమేమిటి,
ఒకసారి చూచినప్పుడు దానిలో ఉన్న సౌందర్యాన్ని అంతని గ్రహించలేకపోయినాం. రెండో చూపులో ఏదో ఇంకో కొత్త సౌందర్యం మనకు కనిపిస్తుంది. మూడో చూపులో ఇంకో కొత్త సౌందర్యం కనిపిస్తున్నది. ఇలా మనం 1,000 సార్లు చూసినా మనం చూడని సౌందర్యం ఏదో ఒకటి దాంట్లో ఉన్నది. మళ్ళీ 1,001సారి చూసేటప్పుడు ఆ సౌందర్యాన్ని చూస్తున్నాం. ఇలా కొన్ని లక్షల కోట్ల సార్లు చూసినా ఆ సౌందర్యం తరిమి తీరట్లేదు. క్షణే క్షణే యన్నవతాముపైతి తదేవ రూపం రమణీయతాయాః. ఏదైతే అనుక్షణం కొత్త కొత్త రమణీయాన్ని చూపిస్తూనే ఉంటుందో అటువంటి దాన్ని చూసేటప్పుడు అయ్యా నేను చూశానండి, అయిపోయిందండి, ఇక నేను చూడలేనండి, నాకు ఆకలిస్తుందండి, ఇక నేను చూడలేనండి, నాకు నిద్ర వస్తుందండి, ఇక నేను చూడలేనండి, నేను ఆఫీస్కి వెళ్ళాలండి అని ఏదో వేరే పని చెప్పాలి తప్ప ఇది చూడటం అయిపోయిందనే మాట మాత్రం అనడు. ఇది రమణీయం, ఇది కమనీయం, ఇది సౌందర్యం అంటే. మరొక ప్రతిక్షణం ఇప్పుడు చూసిందే కదా అని అనిపించదు. ఒక తల్లికి తన పిల్లవాడిని చూస్తూ ఉంటే చూసిన ప్రతిక్షణం ముద్దే. వాడు ఒంటి నిండా అమేధ్యం పూసుకున్నాడు, వాడు ముద్దుకొస్తున్నాడు. ముక్కు నిండా చీవిడి, వాడు ముద్దుకొస్తున్నాడు. ఏమిటిది అంటే అక్కడ వాడిలో ఉండే సౌందర్యమేదో ఆ తల్లి కళ్ళకే గోచరం తప్ప ఇది మరొకటికి గోచరం కాదు. ఇది ఆ మనస్సులో ఇంతటి అనుబంధం ఉంటే ఆ కళ్ళల్లో ఆ ప్రేమను చూసే అధికారం వస్తుంది. మనస్సులో అనుబంధం లేనప్పుడు ఏమిటి నల్లటి పిల్లవాడు ఎక్కడ లేడు, ఏదో సత్తప్పాల ముఖం వేసుకుంటాడు. సత్తప్ప అది ఒకటి ఏమిటండి ఇది? అలా కాకుండా మనస్సులో అనుబంధం అనేది పెంచుకున్నట్లయితే ఆ కళ్ళకు కనిపించే వస్తువే వేరసలు. లోకంలో చూసేవాడికి అది కనిపించదు. ఏమిటి వీడు చూస్తున్నాడు, మహా ఏదో కొత్తగా చూస్తున్నాడు, ఏమిటి దీంట్లో సరిచింది. అందువల్ల కమనీయ అనేటువంటి వాళ్ళకే తెలుసు. ఇది కకారం కదండి, ఆ శివుడికి తెలుసు అమ్మవారి కమనీయత ఏమిటో. ఆయన కదా అంటున్నది. ఎందుకంటే మనస్సులో అంత అనుబంధం పెట్టుకున్నాడు. నిరతిశయానుబంధం. అనుబంధం అంటే సంబంధం కాదు, త్వమేవాహం అనే భావన కలవాడికి అలాగే కనిపిస్తుంది. అందువల్ల కమనీయ పరమానంద స్వరూపత్వేన, పరమానంద స్వరూపం కాబట్టి పరమ ప్రేమాస్పద. శంకర భగవత్పాదులు ఒక ఆశ్చర్యమైన విషయం చెప్పారండి. ఉపనిషత్తుల్లో వ్యాఖ్యానం చేసేటప్పుడు బ్రహ్మయే జీవుడు, బ్రహ్మమే జీవుడు, ఇది కదా సిద్ధాంతం. ఈ సిద్ధాంతానికి ప్రమాణం ఉపనిషత్తులు. ఉపనిషత్తులు ఎవరికి అర్థం కావట్లేదు, తలకాయ పగలగొట్టుకున్నా అర్థం కావట్లేదు. ఇప్పుడు అదే ఉపనిషత్తులతో నేను చెప్తానంటే వీడేం చేస్తాడండి? అందువలన శంకర భగవత్పాదులు ఏం చేశారంటే, అబ్బాయి కాశ్యప్ ఉపనిషత్తులు మానేశారు, కాశ్యప్ మనం జోకులు వేసుకుందాం. అటువంటి గురువు దొరికారండి మనకి. మనం తెలిసిన విషయాలు మనం మాట్లాడుకుందాం. ఏమిటి? పరమాత్మ జీవుడు కాకపోయినట్లయితే లోకంలో ఏమేమి జరిగి ఉండవు అని కొన్ని విషయాలను ఆయన స్వతంత్రంగా మాట్లాడడం ఆరంభించారు. ఉపనిషత్తుల అర్థం వదిలేశారు. బృహదారణ్యకంలో ఉపనిషత్తుల వ్యాఖ్యానం చెప్తూ స్వతంత్రంగా కొన్ని మాటలు మాట్లాడారు. ఏమిటంటే చెప్పేవాడికి అర్థం కావాలి కదండి. ఏదో నేను పుస్తకంలో ఉన్నదే చెప్తా, మీకు అర్థమైందో లేదో నాకు అవసరం లేదు అని అంటే ఏమిటి దీనికి అర్థం? దీనికి అర్థం ఏంటండి? శంకర భగవత్పాదులు అలా శిక్ష చేశారు. వారు ఏమన్నారంటే,
దేవతలు మనం ఇచ్చేటువంటి ఒక పుష్పాన్నో ఫలాన్నో పత్రాన్నో జలాన్నో తీసుకుంటున్నారు. నిజంగా అంత పెద్ద గొప్పవాళ్ళు, వాళ్ళు ఎంత ఐశ్వర్య సంపన్నులండి. వాళ్ళ ఊళ్ళో దొరికేటువంటి సామానికి ముందు మన ఊళ్ళో దొరికే సామాను ఏంటి? ఇప్పుడు ఎక్కడి నుంచో విదేశం నుంచి జీడిపప్పు తెచ్చారంటే ఎంత గొప్ప అండి. మన ఊళ్ళో లేదు జీడిపప్పు, ఏదో అక్కడి నుంచి ఏలక్కాయలు వచ్చినాయంటే ఎంత గొప్ప. అలాగే ఇప్పుడు ఆ ఊళ్ళో ఉండే ఏలక్కాయలు, ఆ ఊళ్ళో ఉండే లవంగాలు, ఆ ఊళ్ళో ఉండే వస్తువులన్నీ ఎలా ఉంటాయి? మన ఊళ్ళో ఉన్నట్టు చెత్త చెదారంగా ఉంటాయా ఏంటి? వాళ్ళకి మనం నైవేద్యం పెడితే తృప్తి చెందుతున్నారు వాళ్ళు. ఇది ఏమిటి? అంత పెద్దవాళ్ళు మన ముందు చేతులు చాచాలే వాళ్ళు. మనం చేసే స్వాహాలో వాళ్ళు తీసుకుని వెళ్ళాలే. మనం చేసే ఏదో ప్రణాయ స్వహ అపానాయ స్వహ అంటే వాళ్ళు తీసుకుని వెళ్ళాలే. ఏమిటి అసలు ఈ నియతి ఏమిటి? వాళ్ళ మనకి కొంచెం ఏదో డబ్బులు వస్తే, ఇప్పుడు మీరు ఏదో శక పెట్టుకుని కాస్త భస్మం పూసుకొని కేదార్ల గుళ్ళో కూర్చుంటే ఎవరో ముసలం వచ్చి 4 రూపాయలు ఇస్తే కోపం వస్తుంది. ఆ డబ్బులు ఇస్తావా? ఆయన లక్షాధికారిని, కోటీశ్వరుని. మరి మనందరం బ్రహ్మణే స్వాహ అని బ్రహ్మకి మనం ధైర్యంగా ఇస్తున్నాం. ఆయన ఏమిట్రా నాకు ఇచ్చేంత వాడు వేనావు నువ్వు, ఓహో కళ్ళు నెత్తికొచ్చినాయా అని ఆయన అడగకుండా తీసుకుంటున్నాడే, మనల్ని అనుగ్రహిస్తున్నాడే. ఇది ఏమిటి అంటే పరమాత్మ దృష్టిలో అందరినీ సమానంగా పెట్టుకున్నాడు. పరమాత్మ దృష్టిలో ఎవడికి ఎవడు పెద్ద లేదు, తక్కువ లేదు. పరమాత్మ దృష్టిలో అందరూ సమానం. ఒక ఇంట్లో ఒక తల్లికి 4 మగపిల్లలు ఉన్నారు. ఒకడు బాగా ఐఏఎస్ చదువుకొని కలెక్టర్ అయినాడు, అథవా ఒకడు లా చదువుకొని పెద్ద జడ్జి అయినాడు. ఒక పిల్లవాడికి చదువు అవ్వక అదే కోర్టులో వాడు ఏదో ఫైళ్ళు మూసేవాడైనాడు. వాళ్ళ ఇద్దరు ఇంటికి వచ్చే వాళ్ళకి తల్లి భోజనం పక్కపక్కన కూర్చోబెట్టి పెడుతూ ఇద్దరినీ సమానంగా చూస్తుంది. కోర్టులోకి వెళ్తే వాడి సీటు వాడిది, వీడి పని వీడిది. కానీ తల్లి ముందర ఇద్దరు సమానం. అందువల్ల భగవంతుడు ఏం చేశాడు, ఇటు మనుష్యుణ్ణి కానీ అటు ఇంద్రుణ్ణి కానీ సమానంగా చూస్తున్నాడు. వాడు ఇస్తాడు, నువ్వు తీసుకో, వాడికి నువ్వు ఇయ్యి. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతవ పరస్పరం భావయంత శ్రేయఃపరం అవాప్సత. ఇది కదండి, దేవతలందరికీ నువ్వు పూజ చేయి. ఓ దేవతల్లారా వాళ్ళకి మీరు వర్షాన్ని ఇవ్వండి, మీరు వాళ్ళు కలిసి సుఖంగా ఉండండి. ఇది భగవంతుడు ఇచ్చిన అగ్రిమెంట్. ఏదో మనకి అమెరికాకి అగ్రిమెంట్ పెద్ద విషయాలు కాదు. మనం భూలోకానికి స్వర్గలోకానికి అగ్రిమెంట్స్. వీళ్ళు దేవతలకి పూజలు చేయాలి, వాళ్ళు అవన్నీ తీసుకోవాలి, వాళ్ళు వర్షాలు ఇవ్వాలి, వీళ్ళు వర్షాలు తీసుకొని మళ్ళీ వీళ్ళు పూజలు చేస్తూ ఉండాలి. అంటే వీళ్ళిద్దరినీ సమానంగా చూస్తున్నాడు ఆయన. ఈ సమానంగా చూచేవాడు ఎవరై ఉన్నాడన్నాడు. అటు దేవతలకి ఆత్మస్వరూపుడు, నీకు ఆత్మస్వరూపుడు, ఇద్దరికి ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. కాబట్టి ఏమీ లేనివాడు ఇచ్చినా కూడా నువ్వు తీసుకో, వాడికి నువ్వు అని వీళ్ళిద్దరినీ అనుసంధానం చేసేవాడు మూడోవాడుగా లేడు. వాడి స్వస్వరూపమై ఉంటేనే ఇది కుదురుతున్నది. అలాగే ఒకవేళ ఈశ్వరుడు మన హృదయంలో లేక మనమే ఈశ్వరులం కాకపోయినట్లయితే ఎవడండి ప్రాణాన్ని విడిచేవాడు ఎవడు, మళ్ళా తీసుకుండేవాడు ఎవడు? ఇది ఎవడు చేస్తున్నాడు ఈ పని? కోహ్యేవాన్యాత్ కః ప్రాణ్యాత్ యదేశ ఆకాశ ఆనందో న స్యాత్. ఇక్కడ ఆనంద స్వరూపమైన ఆత్మ లేకపోయినట్లయితే ఈ శ్వాసను తీసేవాడు, విడిచిపెట్టేవాడు ఎవడున్నాడు అని ఈ రకంగా అనేక దృష్టాంతాలు చూపించి ఆచార్యుల వారు
నాయనా నీ స్వస్వరూపమే ఆత్మ అనే విషయాన్ని చాలా అరటిపండు ఒలుచులో చేపెట్టినట్టు ఒక ఆయన చెప్పారు. అందువల్ల యదేశ ఆకాశ ఆనందో న స్యాత్ సుఖస్య మనోహరత్వేన సర్వేప్సా విషయత్వవత్. సుఖం అనేది మనస్సుని ఆకర్షిస్తుంది కదండి. ఎక్కడ సుఖం ఉంటే అక్కడ పోతుంది మనస్సు, ఎక్కడ సుఖం ఉంటే అక్కడ పోతుంది. అందువల్ల సుఖస్య మనోహరత్వేన. మనందరం గ్రామాలకి ఇంతకుముందు ఒకే మనిషి నడిచేటువంటి రోడ్లో ఒంటి పాద అంటారు, దాంట్లో వెళ్తూ ఉండేవాళ్ళం. అక్కడ బురద ఉండేది, దాన్ని రోడ్డు పోయాలంటే అక్కడే కంకర పోసేవాళ్ళు, ఆ కంకర మీదే నడిచి వెళ్ళేవాళ్ళం. ఇవాళ కూడా రోడ్లకి చివర కంకర పోసి ఉంటుంది, కానీ మెత్తగా రోడ్డు పోసిన వాళ్ళు కంకర మీద ఎవరు నడుస్తాడండి? ఎందుకంటే మనస్సు సుఖానికి పాల్పడుతూ ఉంటుంది, ఇది మన స్వభావం. అందువల్ల సుఖస్య మనోహరత్వేన సర్వేప్సా విషయత్వవత్. అందువల్ల ఆ రమణీయమైన కమనీయమైన అమ్మనే మనస్సు తలుచుకుంటుంది. ఇవాళ మనకి ఎందుకు తలుచుకోవట్లేదంటే మనం మనస్సుకి శిక్ష ఇవ్వలేదు, నిజమైన సుఖం ఇక్కడ ఉన్నది అని మనం తిరుగుడిచ్చి శిక్ష ఇవ్వకపోవడం మన తప్పు. శిక్ష ఇస్తే మనస్సు వినలేదంటే మనస్సు తప్పు. నువ్వు శిక్ష ఇవ్వలేదు కదా, ఇప్పుడు మనస్సుకి శిక్షించిన వాడివి, మనస్సు తప్పేమిటి? అందువల్ల మాయావృతాన శుభప్రాపకత్వేన స్వశ్రేష్ఠ దేవతా సుప్రీత్యతిశయేన. అందువల్ల ఇప్పుడు మాయ లేని వాళ్లకు స్వస్వరూపమే సుఖం, మాయ ఉన్నవాళ్లకు సుఖాన్ని ఇచ్చేది ఆత్మ. వస్తుత సుఖాన్ని ఇచ్చేది కాదు, ఆత్మే సుఖం. కానీ మాయ ఉన్న వాళ్ళకు మాత్రం అలా అనిపిస్తుంది, ఈ ఆత్మ నుండి నాకు సుఖం వస్తున్నది. తర్వాత చూసుకుంటే నేనే ఆత్మను, నేనే సుఖాన్ని అని తెలుస్తుంది ఆ మాయ పోయిన తర్వాత. అందులో మాయావృతానాం సుఖప్రాపకత్వేన స్వశ్రేష్ఠ దేవత సుప్రీత్యతిశయేన తత్పూజాదౌ ప్రవర్తతాం. అందువల్ల మనమందరం ఏం చేస్తున్నాం? లోకంలో ఎన్నో వ్యాపారాలు చేసి, ఎన్నో అబద్ధాలు చెప్పి, ఎన్నో మాయలు చేస్తుంటే కూడా మనకు కావాల్సిన సుఖం రాకపోతూ ఉంటే మనకు తల తిరిగి ముద్ద నోట్లోకి వచ్చి, ఒకవేళ ఈ అమ్మవారి స్తోత్రం చదివితే సుఖం వస్తుందేమో అని అమ్మవారి స్తోత్రాన్ని పట్టుకుంటాం. అంటే మాయావృతుడైన వాడికి ఎన్నో చోట్లకి వెళ్ళి ఎదురు దెబ్బలు తగిలితే ఇక్కడికి వచ్చి ఆ అమ్మవారు మనకేదో బిచ్చం పెడుతుంది అని మొట్టమొదలు అనుకుంటాడు. అందులో పూజ జపం అవన్నీ చేస్తూ ఉంటాడు. అమ్మవారు కూడా ఏం చేస్తుందంటే వాడి నమ్మకాన్ని మనం చెడగొట్టకూడదు అని వాడికి కావాల్సింది అంతా ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే మన దగ్గరికి తీసుకోవాలి వాడు ఎలాగో అలా తీసుకుంటూ ఉన్నప్పుడు ఒక దుష్టుడికి ఏమవుతుందంటే అమ్మవారు ఇచ్చినటువంటి ఐశ్వర్యంతో మదం పెరిగి అమ్మవారిని వదిలేస్తుంది ఒకటి దుష్టుడు. అలా కాకుండా ఈ అమ్మను మనం విడిచిపెట్టకూడదు, ఈ అమ్మ వల్ల మనకి ఇంత పెద్దవాళ్ళం అయినా మనం అని ఒకడు పుణ్య భాగ్యశాలి ఉంటాడు. అందువల్లనే శంకర భగవత్పాదులు అన్నారు, కథం అకృత పుణ్య ప్రభవతి. మా పుణ్యం లేని వాడికి నీ స్మరణం రాదు తల్లి. పుణ్యం లేకపోతే ఏమీ రాదు. అమ్మ అనుగ్రహించినప్పటికీ ఈ అనుగ్రహం అమ్మదే తెలియదు వాడికి, ఇదేదో నా స్వసామర్థ్యంతో వచ్చిందనుకుంటాడు. కథం అకృత పుణ్య ప్రభవతి. అందువల్ల తత్ఫలదానేన. అందువల్ల అమ్మ ఏం చేస్తుంది, అలా వచ్చేవాడిని మెల్లిగా దగ్గరికి తీసుకుని తన స్వస్వరూపాన్ని చూపించి, రే ఇదేరా నీ స్వస్వరూపం అని చూపించి గురువుని వాడికి చాలా దగ్గరగా పొందింపచేసి ఆ గురువు అనుగ్రహంతో తాను స్వస్వరూపము అనే విషయాన్ని గుర్తింప చేస్తుంది అమ్మ. చేసి
ఇప్పుడు నేను కృతకృత్యురాలైనా అని తన గుండె మీద తను జీవిస్తుంది. ఉద్ధరించింది వీడిని, వీడు కదా కృతకృత్యుడైంది, కానీ వాడిని ఉద్ధరిస్తే ఆమె కృతకృత్యురాలినట్టుగా తలుచుకుంటుంది. ఇది అమ్మ యొక్క గొప్పదనం. ఓ చిన్న పిల్లవాడికి 4 గోరుముద్దలు పెడితే ఆ తల్లి అమ్మయ్య వాటికి పెద్ద యజ్ఞం అయిపోయింది అని అనుకుంటుంది. ఆమె ఏదో కృతకృత్యురాలైనట్టుగా బలం వచ్చింది, వాడికి యోగ్యం వచ్చింది, ఎవడి గుంట్లో ఉన్న బలం పోయింది, తిరిగి పోయినప్పటికీ అమ్మ యొక్క స్వభావం. అందువల్ల తత్ఫల దానేన మనోహరత్వ, వాడి మనస్సుని హరిస్తుంది ఫలాన్ని ఇచ్చి అలా కాస్త ఇచ్చి వాడి దగ్గరికి తీసుకుంటుంది. వాడికి ఇవ్వడం తాత్పర్యం కాదు, వాడి దగ్గరికి తీసుకోవడం. ఒక చోట దంపతులు అనగా ఆది దంపతులు ఉన్నారే, శివపార్వతి పరమేశ్వరులు, కామేశ్వరులు. అక్కడ సుబ్రహ్మణ్యుడు వినాయకుడు ఇద్దరు నిల్చుంటే వీళ్ళ చేతిలో ఏమీ లేదు, లేకపోయినా అది ఆ చేయి గట్టిగా ఉంచేసి, ఎరా నీకు నేను ఇష్టమా నాన్న ఇష్టమా అని వీళ్ళు ఒకళ్ళొకళ్ళు ప్రశ్నించుకుంటూ ఉంటే, వాళ్ళు ఏ చేతిలో ఏమున్నది, దీంట్లో ఎక్కడ మిఠాయి ఉన్నది, ఎక్కడ మైసూరు పాకం ఉన్నది, ఎక్కడ లడ్డు ఉన్నది అని దాన్ని చూస్తూ ఎవరి దగ్గర ప్రీతికరమైనది ఏది ఉంటే వాళ్ళు నాకు ప్రియం ఉంటూ ఉంటారు. ఇది కదా లోకంలో జరిగే ప్రక్రియ. అలాగే అమ్మవారు ఏం చేస్తుంది, కామేశ్వరులు ఇద్దరు కూర్చుని ఒక సాధకుడికి ముందు వాడి చేతిలో అలా పెట్టుకుని, ఎరా నీకు ఆయన ప్రియమా నేను ప్రియమా చెప్పు. వీడు కూడా ఏం చేస్తాడు, ఎవరు ఫలాన్ని ఎక్కువ ఇస్తున్నారని చూసి వాడు ప్రియం అని చెప్తాడు. వీళ్ళిద్దరూ ఒకటే సరే, వీళ్ళిద్దరిలో తేడా లేదు, అడిగేవాడికి వీళ్ళకి కూడా తేడా లేదు. కానీ ఆ విషయం అడిగేవాడికి తెలియదు. కానీ వీడిని ఎలా కూడా మన దగ్గరికి తీసుకోవాలి, నాకు వీళ్ళు ప్రియం అని అనగానే వాడిని వెంటనే గట్టిగా పట్టుకుని ఊళ్ళో కూర్చోబెట్టుకుని, ఇక ఎక్కడికి పోకు, ఎక్కడికి పోయినామంటే కాలు జారుతావు పడతావు తొలగే పోగుతుంది, ఎక్కడికి పోకు. అందువల్ల తత్ఫలప్రదానైన మనోహరత్వ కమనీయ. అందువల్ల జ్ఞానులందరికీ ఆమె చాలా రమణీయంగా సౌందర్యంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆమెను వదలరు. ఆ ఆస్వాదం ఆ రుచి తెలియని వాళ్ళు ఏదో కాశ్యపు పూజలు చేసి కాశ్యపు చాలే వాటికి చాలే, మళ్ళీ 4 రోజులు అయిన తర్వాత మళ్ళీ చేస్తారు అని 4 రోజులు గాపించుకుంటారు. వీళ్ళు జ్ఞానులైన వారు 4 రోజులు కాదు, క్షణం జ్ఞాపకలేదు. వాళ్ళు ఎప్పుడూ ఆ అమ్మనే స్వస్వరూపంగా భావించి అహం భవాని అనుకుంటూనే ఉంటారు. అందువల్ల కమనీయ జ్ఞానినాం ఆనంద ఘనీభావాత్మక సుందరమూర్తిమత్తయ. సుందరమూర్తి, ఆమెను చూడకపోతే క్షణం ఉండలేడు, ఆమెను చూడకపోతే ఒక శ్వాస నడవదు, ఆమెనే స్వస్వరూపంగా తలుచుకుంటూనే ఉండాలి. అందువల్ల ఈమె చాలా కమనీయమైన స్వరూపము కలది. కమనీయ, ఇంతటి కమ్మని స్వరూపం ప్రపంచంలో ఏది లేనే లేదు. కమనీయ కళావతి, ఈమె చాలా కళలు కలిగినది. కళలు అనే దానికి లోకంలో సాధారణంగా చెప్తారు చతుష్షష్టి కళలు. చతుష్షష్టి విద్యలు ఉన్నాయి కదండి, నృత్య కళ, అనేక కళలు ఉన్నాయి. ఆ కళలన్నీ అమ్మవారి దగ్గర ఉన్నాయి. అథవా ఇంకొంతమంది చెప్తారు షోడశ కళలని చెప్తారు. షోడశ కళలతో పూర్ణమైంది. ఈ షోడశ కళలు చంద్రుడికి ఉన్నాయండి, సూర్యుడికి 12 కళలు ఉన్నాయి, ఆ కళలతో పూర్ణమైనది. అగ్నికి 10 కళలు ఉన్నాయి, ఆ అగ్ని కళలతో ఉన్నది. అందువల్ల అగ్ని కళలు 10 మనకి ధర్మాన్ని ఇస్తాయండి. ధర్మపద దశకళాత్మని, ధర్మాన్ని ఇచ్చేది అగ్నికి ఉండేటువంటి దశకళలు ధర్మానికి ఇస్తాయి.
సూర్యుడికి ఉండేటువంటి 12 కళలు మనకి అర్థాన్ని ఇస్తాయి. చంద్రుడికి ఉండే 16 కళలు మనకి సుఖాన్ని ఇస్తాయి. కామప్రద 16 కళాత్మని. ఇవి ఏమిటన్నారు? ఇవే అకారం, ఉకారం, మకారం. అంటే ఈ 3 కలిపితే కదండి ఓంకారం అయ్యేది. దీనిలో తురియం ఒకటి ఉన్నది. అందువల్ల ఇప్పుడు 10 కళలు, 12 కళలు, 16 కళలు ఇవి అకార, ఉకార, మకారాలైతే తృతీయం అమ్మ, తురీయం అనేది అమ్మ. అందువల్ల ఇప్పుడు అగ్ని, సూర్య, సోమ మండలాలు, ధర్మ, అర్థ, కామాలు అమ్మ మోక్షస్వరూపం. 94 కళలని 96 కళలను కూడా ఉన్నాయి. అందువల్ల ఇక్కడ కళావతి, ఎన్ని కళలు మీరు వ్యాఖ్యానం చేయడానికి ఉందో అన్ని కళలు. మరొక అర్థం ఉంది. అసలు కళ అంటే మరొక అర్థం ఏం చెప్పారంటే, కా దగ్గర నుంచి లా వరకు ఉండే అక్షరాల్ని కళ. ఇప్పుడు మనం అక్ష అంటే అకారం నుండి క్షకారం దాకా అని చెప్పాం. కళ అంటే కా దగ్గర నుంచి లా దాకా, ఇది కళ. ఇప్పుడు కళ అంటే ఇది ఒక అర్థం. ఈ అక్షరముల్లో అంటే లా తర్వాత యా దగ్గర నుంచి ఆరంభించి 8 మిగులుతాయి. ఇప్పుడు యా, రా, లా వరకు వచ్చాం కదండి. లా వరకు వచ్చేస్తే ఇక మనకి 5 మిగులుతాయి. ఈ 5 వాళ్ళు ఏం చేస్తారు, ముందుగానే చెప్తారు. ముందుగానే చెప్పడం వల్ల అవి కూడా దానిలోకి వస్తాయి. వాళ్ళ వర్ణ అంటే మన ఆల్ఫాబెట్స్ యొక్క ఆర్డర్ కొంచెం వేరుగా ఉంటుంది, దానిలో వస్తారు. మనకి శిరస్సు, చేతులు, కాళ్ళు, కళ్ళు, ముక్కులు ఇవన్నీ కూడా కళలే. కళాన్యాసంలో వీటి మీద కదా కళాన్యాసం చేసి, ఎక్కడైనా ఒక దేవుణ్ణి ప్రతిష్ఠ చేస్తే మొట్టమొదటి కళాన్యాసం చేయాలి. అలాగే ఒక దేవుడి మందిరాన్ని రిపేర్ చేయాలి అంటే ఆ దేవుడిని అక్కడి నుంచి తీయాలంటే కళాన్యాసం చేసి మళ్ళీ దీన్ని ఇంకో చోట ఎక్కడో పెడతారు, అక్కడ పూజలు చేస్తూ ఉంటారు. ఇక్కడ మాత్రం కళాకర్షణం చేసి ఇక్కడ మాత్రం గుడ్డలు పెట్టి చుట్టేసి మొత్తం దీని పని అంతా చేసుకుంటారు. దీనికంతా విధానాలు కదా. అంటే అక్కడ కళ్ళల్లో ఉండే కళ, నెత్తిలో ఉండే కళ, చెవుల్లో ఉండే కళ అన్నీ తీసుకుంటారు. అందువల్ల కళావతి అంటే లోకంలో ఎవరికైనా తలకాయ ఉన్నది అంటే అది అమ్మవారి కళలో వచ్చినటువంటి ఒక చిన్న భాగమే. ఎవరికైనా చెవి వినిపిస్తోంది అంటే అది అమ్మవారిలోంచి వచ్చిన భాగమే. అన్నీ అక్కడవే. కళావతి శరపాణ్యాద్యవయవా కళా విద్యారూపా చంద్రకళా. ఏమండి కళావతి అన్నారు. అమ్మను సర్వజగద్ అధిష్టానంగా మీరు చెప్తారు. మిథ్యా జగదధిష్టానాన్ని సమస్త జగత్తు అమ్మయందే ఉన్నట్లయితే కళలు ఉన్నాయని చెప్పడం ఏంటండి? కళలతో పాటు అన్నీ ఉన్నాయి కదండి. ప్రత్యేకంగా కళలు ఉన్నాయని చెప్పడం ఎందుకంటే భక్తులకి ధ్యానం కొరకు, భక్త ధ్యానాయ, భక్తులకి ధ్యానం కొరకు అమ్మవారిని కళాస్వరూపిణిగా ధ్యానం చెయ్యరా? ఇగో ఈ స్వరూపిణిగా ధ్యానం చెయ్యరా? ధ్యానం చేయడానికి ఏదో ఒక స్వరూపాన్ని కల్పించుకుని ధ్యానం చేయాలి. అందువల్ల కళావతి సమస్త కళలు ఆమె దగ్గర ఉన్నవి. ఏ కళ లేకపోతే వికలుడైపోతాడో, ఏ కళలు ఉంటే సకలమైతుందో ఆ కళలన్నీ అమ్మ దగ్గర ఉన్నాయి. అమ్మ దగ్గర నుంచి మొత్తం 63 కోటి దేవతలకు కానీ అథవా మొత్తం ప్రపంచానికి అందరికీ కూడా ఆ అమ్మ దగ్గర నుంచే అవన్నీ వస్తాయి తప్ప వేరే ఎక్కడి నుంచినూ రావు అవన్నీ కూడా. అందువల్ల అమ్మ కళావతి. కమలాక్షి కళ్యాణశైలనలయ కమనీయ కళావతి. కళావత్యై నమః.
కమలాక్షీ కర్మశగ్ని కరుణామృతసాగర కదంబకాననావాస కదంబకుసుమప్రియా. కమలాక్షి, కమలం అంటే పద్మము, పద్మరేకుల్లాంటి కళ్ళు కలది కాబట్టి అమ్మవారికి కమలాక్షి అని పేరు. కమలం లాంటి కళ్ళు అనగా కమలం చాలా లైట్ రోజ్ రంగులో ఉంటుంది. మధ్య మధ్యలో తెల్ల జీరలు ఉంటాయి. చాలా చల్లగా ఉంటుంది, చాలా విస్తృతంగా ఉంటుంది. ఇవన్నీ అమ్మ కళల్లో ఉన్నాయి. ఇప్పుడు కమలాక్షి, కమల అంటే కమలం అంటే పద్మం, కమల అంటే లక్ష్మి. ఇప్పుడు లక్ష్మి అనే దానికి ఐశ్వర్యం, అంతే కదండి. ఐశ్వర్యం అంటే ఏమిటి? సమస్తాన్ని నిర్వహించేటువంటి శక్తి, ఈశ్వర భావ. ఈయన ఈశ్వరుడు అంటే అందరినీ కంట్రోల్లో ఉంచేవాడు. లోకంలో డబ్బు గల వాళ్ళ కంట్రోల్లో ప్రపంచం అంతా ఉంటుంది. అందులో వాళ్ళ ఐశ్వర్య సంపన్నులు. ఐశ్వర్య సంపన్నులు అంటే డబ్బు మాత్రం ఉండి పిచ్చివాడుగా ఉంటే వాడు ఐశ్వర్య సంపన్నుడు అవడు. వాడికి ఈశన శక్తి ఉండాలి, కంట్రోల్లో పెట్టుకునే శక్తి ఉండాలి. దానికి ఒక ఉపకరణం ధనం కూడా ఉంటుంది. వీడి మాట వినాలంటే ఎవడు ఎట్లా వింటాడు? వాళ్ళకేదో తిండి గుడ్డ అన్నీ ఇస్తే అందరూ వీడి మాట వింటారు. ఈశన శక్తి. ఇప్పుడు అక్షి అనే శబ్దానికి అర్థం జ్ఞానం. తన్నిమిత్తమైన జ్ఞానాన్ని చెప్తే అంటే లక్ష్మి అనేది సమస్తమైన జగత్తును తన కంట్రోల్లో పెట్టుకునేటువంటి, ఈ జగత్తంతా ఎక్కడి నుంచి వచ్చింది? మాయ నుండి వచ్చింది. అంటే మాయను తన కంట్రోల్లో పెట్టుకునేటువంటి జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి అని అర్థం. మాయను తన కంట్రోల్లో పెట్టుకున్నాడంటే వీడు మాయా వశుడు కాదు, వీడి చేతిలో మాయ ఉంది. కింకరీ యస్య సా మాయా. ఆ మాయ ఏమండి మీ ఇంట్లో ఏదైనా పని ఉంటే చెప్పండి, నేను కూడా పని చేసుకుంటాను. రోజు వస్తే వీడు అవసరం వచ్చినప్పుడు పిలుస్తాడు. అవసరం వచ్చినప్పుడు వాడుకుంటాడు. దానివల్ల వీడే బాధితుడు కాడు, మాయా బాధితుడు కాడు. మాయను ఉపయోగించుకుంటాడు అవసరం. ఇది కమలాక్షి. కమలాక్షి అంటే మాయను తన చేతిలోకి తీసుకునేటువంటి జ్ఞానం ప్రసాదించే తల్లి. అందువల్ల కమలాక్షి. ఐహికామశ్నుక శ్రియ హేతుభూతే అక్షిణి. ఇక్కడ మరొక అర్థం చెప్తూ, అంటే ఇక్కడ మాయను ధిక్కరించేటువంటి జ్ఞానాన్ని ఇచ్చేది అని ఒక అర్థం, మొట్టమొదటి అర్థం. ఆచార్యులు ఏం చేస్తారంటే అధికారులను చూస్తారు. పాఠం చెప్పాడు, ముఖ్యమైన అధికారులకు మాయను ధిక్కరించే జ్ఞానం ఇచ్చేది అమ్మ అంటే సంతోషించేవాళ్ళు కొంతమంది అంటారు. ఏమండి, మాయను ధిక్కరిస్తే ఇళ్ళు వాకిళ్ళు, కుమారులు మనవలు మనవరాళ్ళు, పండగలు ప్రాంతాలు పేరంటాలు ఏమున్నాయండి? అంత మాయ ఉంటే కదండి. మాయను ధిక్కరించే జ్ఞానం వస్తే మీరే ఉంచుకోండి అని అనేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అందువల్ల వాళ్ళ ముఖంలో సంతోషాన్ని చూడలేదు ఆయన. అందువల్ల వేరే మరొక అర్థం చెప్తున్నారు. ఈ అమ్మవారి రెండు కళ్ళల్లో లక్ష్మి ఉన్నదయ్యా అన్నారు. ఈ లోకానికి సంబంధించిన లక్ష్మి ఒక కంట్లో, ఆ లోకానికి సంబంధించిన లక్ష్మి ఒక కంట్లో. అందువల్ల ఆమె రెండు కళ్ళు తెరిచి చూస్తే నువ్వు ఈ లోకంలో ఉండే ఐశ్వర్య సంపన్నుడివే, ఆ లోకంలో ఉండే ఐశ్వర్య సంపన్నుడివే. నీకు పేరంటాలే పండగలే, ఇల్లంతా మనవాళ్ళు మునిమనవాళ్ళు అందరూ ఉంటారు, గలగలలాడుతూ హాయిగా ఉంటుంది. అది కూడా అర్థం చెప్పారు. ఏమిటి, ఆయన సన్యాసి కదా,
వైరాగ్యవంతుడు కదా అని ఏదో ఎండిన కట్టే కాదు ఆయన. చాలా రసవత్తరమైనటువంటి మనిషి ఆయన. అందువల్ల కమనీయా కమలాయా ఐహికాముష్మిక శ్రియ, ఐహిక శ్రీ ఆముష్మిక శ్రీ. ఈ లోకంలో ఉండే శ్రీ మంచి గుడ్డలు, మంచి భోజనం, మంచి బంధువులు, మంచి ఇళ్ళు, మంచి గోవులు, మంచి పశువులు, మంచి క్షేత్రములు, అన్నీ మంచి, ఏం తక్కువ లేదు. పెద్ద పెద్ద ధనికులకు కేరళ నుంచి లవంగాలు వస్తే కానీ వేసుకోరు వాళ్ళు, కాశ్మీర్ నుంచి కుంకుమ వస్తే కానీ ముట్టుకోరు. ఏ ఏ దేశముల నుండి ఏమేమి రావాలో అవన్నీ వాళ్ళకి సరఫరా అవుతూ ఉండాలి. ఎంత కావాలంటే డబ్బులు ఖర్చు పెట్టేస్తారు. కొండ మీద కోతి రావాలంటే రావాల్సిందే. ఇది మన ఐశ్వర్యం. ఐహిక ఐశ్వర్యమైన ఆముక ఐశ్వర్యమైన. ఇవాళ ఇంద్రుడితో ఫోన్ చేస్తే, అయ్యా మీకోసం ఇంద్రాసనం ఖాళీగా ఉంది, నేను ఎంతసేపు కూర్చుంటే అంతసేపు కూర్చుంటే. ఇదే అక్కడుండే ఐశ్వర్యం. ఇవాళ అమృతం కావాలి అని అంటే ఇంత అంతా కావాలి, తీసుకున్న వాళ్ళుగా మిగిలిన దాన్ని మేము తీసుకుంటాం పూర్తిగా. ఇది ఆముష్మిక ఐశ్వర్యం. ఈ రెండు కళల్లో పెట్టి కూర్చుంది. కమలాయా ఐహికాముష్మి శ్రియ హేతుభూతే అక్షిణి. అవి రెండు, ఆ కళ్ళు రెండు కారణాలు. ఒక కన్ను ఐహిక శ్రీకి, ఒక కన్ను ఆముష్మిక శ్రీకి. యస్యాది స్వకీయే క్షణమాత్రేణ. అందువల్ల అమ్మవారు తన కళ్ళతో చూసింది అంటే వాడు రెండు ఐశ్వర్యాలతో సంపన్నుడైపోయినాడు. ఇక్కడున్నా అక్కడున్నా వాడికి ఏమీ నష్టం లేదు వాడికి. అందువల్ల మహదైశ్వర్య ప్రాపిక, చాలా ఐశ్వర్యం. ఎక్కడ ఉంది ఏముందండి అంటే వాడు చేసిన పని ఏమిటంటే అమ్మను మానకండగా ధ్యానం చేస్తున్నాడు. వాడికి సర్వైశ్వర్య సంపత్తి. ఆ అమ్మను ధ్యానం చేయడం కాకుండా తన స్వస్వరూపంగా గ్రహించాడు. అప్పుడు మాయను ధిక్కరించేటువంటి జ్ఞానం. వాడు ధ్యానం చేసినా చెడిపోడు, అథవా వాడు స్వస్వరూపంగా గుర్తిస్తే కృతకృత్యుడైపోతాడు. వాడికి ఇంకా ఏమీ కష్టం లేదు. అందువల్ల అమ్మవారు కమలాక్షి. ఇటువంటి శబ్దములకు నిజానికి అర్థం చెప్పడానికి శంకరాచార్యులు కూలిపోకపోతే మన లోకమంతా అంధకారంలో ఉండేది. ఈ ఒక్కొక్క నామం విన్నప్పుడు శంకరాచార్యుల వారికి శంకర జయంతిని సంవత్సరానికి ఒక రోజు కాదు, రోజుకి 10 సార్లు చేసినా కూడా తక్కువగానే ఉంటుంది అనిపిస్తుంది. నేను చెప్తున్నానండి అర్థం. ఇది ఎవరికి హృదయంలో తోస్తుంది. అమ్మే ఆయన హృదయంలో కూర్చొని రాసిందా అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. చాలా గొప్పదైన పద్ధతి. మనకి తెలిసినంతలోనే ఇంత గొప్పగా ఉన్నది. ఇంకా లోతుకి వెళ్ళి తెలుసుకునే మహానుభావులకి ఇంకా ఎంత ఉందో మనకేం తెలియలేదు. పైన చదువుకుంటే మనకే ఇంత ఆనందం, పైన పెట్టినది అర్థం చేసుకుంటే మనకే ఇంత ఆనందం అయితే చాలా లోతుగా వెళ్ళేటువంటి మహాత్ములకు ఉండే ఆనందాన్ని మనం ఏం చెప్పగలం? అటువంటి అమ్మవారే శంకర స్వరూపుడిగా ఉండి శంకర వాక్కుల్లో ఆమె ఉండి మనందరికీ ఉపదేశం చేస్తున్న తల్లి. కమలాక్ష్యై నమః. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ్.